గైస్ ఈ వీడియోలో మనము ఏకేఎస్ ఐఏఎస్ వర్సెస్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ గురించి 2025 గురించి మనం మాట్లాడుకుందాము. సో దీనికి సంబంధించి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఏ కేసులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, లా ఎక్సలెన్స్ ఉన్న పాజిటివ్స్ ఏంటి. సో ఇప్పుడు అశోక్ నగర్ లో లా ఎక్స్ కి ఏ కేస్ కి మధ్య జరుగుతున్నది ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో చాలా క్లారిటీగా చాలా విషయాలు నేను రీసెర్చ్ చేశాను. సో నా ఒపీనియన్ని నేను షేర్ చేయడానికి, దాంతోపాటు నాకు ఆల్మోస్ట్ సివిఎస్ఈ స్టార్ట్ చేసి దాదాపు 5 years అవుతుంది. సో దీనికి ముందు ఐ వర్క్ విత్ లా ఎక్సలెన్స్ ఆల్సో. లా ఎక్సలెన్స్లో కూడా వర్క్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏకేఎస్లో కూడా మనము ఫ్రీలాన్స్ వర్క్స్ అయితే మనం చేయడం జరిగింది. సో చాలా క్లారిటీగా 2017, 18, 19 ఆ టైంలో. సో ఐ వర్క్ బోత్ ఇన్స్టిట్యూట్స్. సో నాకు తెలుసు చాలా విషయాలు, అంటే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, సో బెంగళూరు అయినా కానీ ఢిల్లీ అయినా కానీ చాలా ఇన్స్టిట్యూషన్స్ మనం తిరిగాము. బట్ ఈ వీడియోలో చాలా పక్షపాతం లేకుండా అన్బయాస్డ్గా సో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి సో అనేది మనం డిస్కస్ చేయడానికి, లేకపోతే ఇక్కడ లా ఎక్సలెన్స్లో ఉన్నవేంటి, ఏ కేసులో ఉన్నవేంటి, ఏ కేసులో లేనివేంటి, లా ఎక్సలెన్స్లో ఉన్నవేంటి, లా ఎక్సలెన్స్లో లేనివేంటి, ఏ కేసులో ఉన్నవేంటి. సో ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వీడియో ఎండ్ వరకు చూస్తే సో మీకే క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు అసలు ఏకేఎస్కి లా ఎక్స్ మధ్య ఏం జరుగుతుంది. సో ఏం జరుగుతుంది అంటే డెఫినెట్లీ నువ్వా నేనా. ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే సో క్వాలిటీ పరంగా డెఫినెట్లీ రెండు మంచి ఇన్స్టిట్యూట్సే, రెండు బెస్ట్ ఇన్స్టిట్యూట్సే. సో రెండు లీడ్ చేస్తున్న డైరెక్టర్స్, ఇటు పక్క మన ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ శశాంక్ సార్ కానివ్వండి, అటుపక్క లా ఎక్సలెన్స్ ఐఏఎస్ డైరెక్టర్ రాంబాబు సార్ కానివ్వండి. సో ఇద్దరు కూడా ఒక విజనరీ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఒక విజన్ ఉంది. సో ఒక చాలా సిస్టమ్ అశోక్ నగర్లో చాలా మార్పులు చేర్పులు, ఒక కొత్త శకానికి నాంది పలికారు. సో ఇక్కడ ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇటుపక్క శశాంక్ సార్ యంగ్ జనరేషన్, న్యూ బ్లడ్. సో చాలా నేను పడ్డ కష్టాలు మన వాళ్ళు పడకూడదు అని పెద్ద పెద్ద ఢిల్లీ సంస్థను ఎదిరించి ఈరోజు సో వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్గా, అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే 2025లో ర్యాంక్ నెంబర్ 1 ఫ్రమ్ సివైసి, టాప్ 1 ఆ ర్యాంక్ నెంబర్ 1 ఏకేఎస్ ఐఏఎస్గా నిలవడానికి సో ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. రెండు బెస్ట్ ఇన్స్టిట్యూట్సే, రెండు నువ్వా నేనా అన్నట్లు ఇప్పుడు మన అశోక్ నగర్లో ఉంది పరిస్థితి. సో దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎవరు కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కావట్లేదు. ఇటు లా ఎక్సలెన్స్ చూసుకున్నా క్వాలిటీలో కాంప్రమైజ్ కావట్లేదు, అటు ఏకేఎస్ చూసుకున్నా క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ కావట్లేదు. అయితే దీనికి సంబంధించి ఎన్సీఆర్టీస్, ఎస్ బేసిక్ ఎన్సీఆర్టీస్ ఎస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఎస్ ఏకేఎస్ ఐఎస్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు లా ఎక్సలెన్స్ ఐఎస్ కూడా దీనికి సంబంధించిన బేసిక్ ఎన్సీఆర్టీస్ అనేవి ప్రొవైడ్ చేస్తూనే ఉంది. దీంతోపాటు ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఏకేఎస్ ఐఎస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ తర్వాత వచ్చేసి డైలీ న్యూస్ డీకోడర్. ఓకే, డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్, డైలీ న్యూస్ డీకోడర్ అనేది ఏకేఎస్ ఐఎస్ ప్రొవైడ్ చేస్తుందా అంటే ఎస్ అని చెప్పాలి. వేరియస్ లా ఎక్సలెన్స్ ఐఎస్ ప్రొవైడ్ చేస్తుందా అంటే ఎస్ అని చెప్పాలి. రెండు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. తర్వాత వచ్చేసి బ్యాచ్ సైజ్ చూసుకుంటే, బ్యాచ్ సైజ్ అయితే ఏకేఎస్ ఐఏఎస్లో లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉన్నారు. లిమిటెడ్ బ్యాచ్ సైజ్ అంటే 70-80 దాటకుండా లెస్ దెన్ 100 క్లాస్ రూమ్స్ కూడా డిజైన్ చేసింది, అలాగే డిజైన్ చేశారు. వేరియస్ లా ఎక్సలెన్స్లో ఈ విషయంలో కొంచెం బ్యాచ్ సైజ్ ఎక్కువ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అంటే 150-200 వరకు అనుకుంటున్నాను నేను. నాకు తెలిసిన నెంబర్ అయితే 250 అంటున్నారు. బట్ సో డెఫినెట్లీ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో బ్యాచ్ సైజ్ అయితే 150-250 మధ్యలో ఉంటారు. సో కరెక్ట్ మీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే లేదు బ్యాచ్ కెపాసిటీ అనేది 100 లోపలే ఉంది అని ఎవరైనా మెసేజ్ పెడితే డెఫినెట్లీ సో దానికి సంబంధించి మీరు మెసేజ్ పెట్టచ్చు. సో దీనికి సంబంధించి రెండు ఇన్స్టిట్యూట్స్ గురించి పాజిటివ్స్ ఉన్నా నెగిటివ్స్ ఉన్నా డెఫినెట్లీ మీరు కమెంట్లో తెలియజేయచ్చు. సో దట్ అప్కమింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇట్ విల్ హెల్ప్. అండ్ తర్వాత వచ్చేసి విషయం చూసుకుంటే ఆన్సర్ రైటింగ్. ఎస్ ఆన్సర్ రైటింగ్ ఏకేఎస్ ఐఎస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. లా ఎక్సలెన్స్ ఐఎస్ కూడా ఈ ఆన్సర్ రైటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఏకేఎస్ ఐఎస్లో ఎక్స్ట్రాగా ఏంటి అంటే ప్రీవియస్ యూపీఎస్సీ ర్యాంకర్స్తో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి అది కొంచెం అడిషనల్గా మనం చెప్పుకోవచ్చు. లా ఎక్సలెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుండొచ్చు. దీనికి సంబంధించి ఫ్రీ స్టాండర్డ్ బుక్స్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్ హ్యాండ్అవుట్సే, ఇన్స్టిట్యూట్ మెటీరియల్సే ప్రొవైడ్ చేస్తారు. కానీ జనరల్గా స్టాండర్డ్ బుక్స్కి దాదాపు 78,000 అవుతుంది. సో దానికి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ అయితే ఏకేఎస్ ఐఎస్ ప్రొవైడ్ చేస్తుంది. సో నాకు తెలిసినంత వరకు లా ఎక్సలెన్స్ ప్రొవైడ్ చేయట్లేదు అనుకుంటున్నాను. వాళ్ళ మెటీరియల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏకేఎస్ ఐఎస్ కూడా హ్యాండ్అవుట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏకేఎస్ ఐఎస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్. సో జనరల్గా ఏంటి ఇప్పుడు యూపీఎస్సీతో ప్రిపేర్ అయ్యేటప్పుడు సో గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఆల్మోస్ట్ 80-90% సిలబస్ సేమ్ ఉంటుంది. మళ్ళీ గ్రూప్ 1 సపరేట్గా, మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ పడితే గ్రూప్ 2 సపరేట్
సపరేట్గా అలా కాకుండా యూపీఎస్సీతో పాటు ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏకేఎస్ఐఎస్ ప్రొవైడ్ చేస్తుంది. లా ఎక్సలెన్స్ ఐఏఎస్ నాకు తెలిసినంతవరకు అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కూడా యూపీఎస్సీ వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ అనమాట. దాంట్లో కటింగ్స్, దాంట్లో మళ్ళీ కోతలు ఏమి ఉండవు. కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఏకేఎస్ఐఏఎస్. సో వేరియస్ లా ఎక్సలెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. నాకు తెలిసినంతవరకు లేదు. ఒకవేళ చేస్తుంది అంటే సో ప్లీజ్ కమెంట్ చేయండి. నేను తర్వాత విషయం చూసుకుంటే బెస్ట్ ఫ్యాకల్టీ విషయం మనం చూసుకుంటే ఏకేఎస్ఐఏఎస్లో బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో లా ఎక్సలెన్స్ ఐఏఎస్లో ఇప్పుడు సో నేను ఆల్రెడీ వాళ్ళతో కూడా ఎంక్వైరీ కూడా చేశాను. వాళ్ళకి ఈ విషయంలో ఫ్యాకల్టీ విషయంలో నాకు డౌట్ ఉంటే సో నేను సీనియర్ సార్ ఉన్నారా అంటే ఎస్ ఉన్నారని చెప్పారు. తర్వాత దీపక్ గౌడ సార్ ఉన్నారా అంటే ఎస్ ఉన్నారని చెప్పారు. వాళ్ళ వెబ్సైట్లో ఎవరైతే దాంతోపాటు విక్రమ్ సార్ ఉన్నారా అంటే ఉన్నారని చెప్పారు. డిబి కుమార్ సార్ ఉన్నారంటే ఉన్నారని చెప్పారు. కరీం సార్ హిస్టరీకి ఉన్నారా అంటే ఉన్నారని చెప్పారు. ఇది ఉన్నారా లేదా ఖచ్చితంగా వాళ్ళే మీకు క్లాస్కి వస్తారా లేదా అనేది మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఒకవేళ లేదు అంటే వాళ్ళు కొన్ని క్లాసులు తీసుకుంటారు, లేకపోతే కొన్ని బ్యాచెస్కి తీసుకుంటారు, అలాగా అసలు ఒక క్లారిటీగా ఫ్యాకల్టీ విషయంలో మళ్ళీ నాకు అంటే మనం ఎంక్వైరీ చేస్తే మళ్ళీ నేను డీటెయిల్స్ పంపిస్తామని చెప్పారు కానీ పంపించలేదు. సో ఇప్పటివరకు అయితే మీరు ఖచ్చితంగా 2 ఇన్స్టిట్యూట్స్లో ఏకేఎస్ఐఎస్లో కూడా ఫ్యాకల్టీ లిస్టు వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసినంతవరకు గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఏకేఎస్ఐఏఎస్లో ఫ్యాకల్టీ మారలేదు. మళ్ళీ తర్వాత వచ్చేసి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంటే జనరల్గా ఏకేఎస్ గురించి లా ఎక్సలెన్స్ గురించి నేను మాట్లాడలేదు. ఇక్కడ కొన్ని అదర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎలా చేస్తున్నారంటే ఇన్హౌస్ ఫ్యాకల్టీ అంటారు. ఇన్హౌస్ ఫ్యాకల్టీ కనీసం ప్రిలిమ్స్ క్లియర్ చేయరు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, ప్రిలిమ్స్లో కూడా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ లేకపోతే ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ కానీ ఆ క్వశ్చన్ తయారు చేసేవాళ్ళు కానీ బేసిక్ నాలెడ్జ్ ఉండదు. ఏమన్నా అంటే R&D టీం అంటారు. ఎవరు R&D టీం అంటే భగవంతుడికి తెలుసు. R&D టీము అసలు యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందనేది భగవాన్కు మాలమే, రైట్. తర్వాత వచ్చేసి మైక్రో టాపిక్ లిస్ట్ విషయం చూసుకుంటే ఎస్ ఏకేఎస్ఐఎస్ ప్రొవైడ్ చేస్తుంది. ఐ థింక్ లా ఎక్సలెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇది. అండ్ స్కెడ్యూల్ ఆన్ టైంకి సిలబస్ కంప్లీషన్ విషయంలో ఎస్ 2 కూడా పర్వాలేదు. సో ఏకేఎస్ అయితే ఖచ్చితంగా ఆన్ టైంకి వితౌట్ ఫెయిల్ కంప్లీట్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ లా ఎక్సలెన్స్ కూడా కంప్లీట్ చేస్తుంది. అండ్ తర్వాత విషయం చూసుకుంటే టెస్ట్ సిరీస్ ఎస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒకటే విషయం ఫైనల్గా ఏంటి అంటే 2 బెస్ట్ ఇన్స్టిట్యూట్సే. మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి అంటే లా ఎక్సలెన్స్ నుంచి ఐఏఎస్ నుంచి కానీ ఏకేఎస్ఐఏఎస్ నుంచి కానీ సో మీరు ఖచ్చితంగా ఫ్యాకల్టీ లిస్ట్ అనేది తెలుసుకోండి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అండ్ తర్వాత వచ్చేసి సో ప్రీవియస్ ఇయర్ బ్యాచ్ స్టూడెంట్స్తో కూర్చొని వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా తెలుసుకోండి. దీంతోపాటు ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఇద్దరు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా కూడా కనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత కట్టి ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 లక్షల దగ్గర అండ్ 2 ఇన్స్టిట్యూట్ కూడా ఆల్మోస్ట్ 2 లక్షలు ఉంది విత్ ఆప్షన్లో కలిపి. సో 2 లక్షలు ఉన్నప్పుడు మళ్ళీ గ్రూప్ 1కి సపరేట్గా, మళ్ళీ గ్రూప్ 2 పడితే దానికి సపరేట్గా ఇంత డబ్బులు అంటే సో ఒక పేదవాళ్ళు ఒక మిడిల్ క్లాస్ నుంచి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు కష్టమవుతుంది కట్టడానికి. సో డెఫినెట్లీ దాని దగ్గర క్వాలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏకేఎస్ఐఎస్లో పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే దే విల్ నెవర్ అడ్వర్టైజ్. అంటే ర్యాంక్స్ చూసి మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అన్న పాయింట్లో కాకుండా ఏకేఎస్ఐఎస్లో ఏముంది, ఏకేఎస్ఐఎస్లో ఏం ప్రొవైడ్ చేస్తాము, అండ్ ర్యాంక్స్ వచ్చినప్పుడు హడౌట్ చేయడము, ర్యాంక్స్ వచ్చినప్పుడు కాల్వాలు కప్పడము ఇట్లాంటివి అయితే సో నాకు తెలిసి ఆ విషయంలో కొంచెం ఎందుకో మరి ఏకేఎస్ ఈ విషయంలో ఖచ్చితంగా ఏకేఎస్ఐఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారు ఈ విషయంలో మీరు కూడా ఆలోచించాలనుకోండి. ఎందుకంటే అందరు చేస్తూ ఉన్నారు, తప్పో ఒప్పో తర్వాత సంగతి, అందరు చేస్తూ ఉన్నారు. చాలామంది తెలుసో తెలియకో ఎవరైతే శాలవాలు కప్పి హడావుట్ చేసి ఎవరైతే ఉన్నారో అలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జాయిన్ అవుతూ ఉన్నారు. ఐ థింక్ మీరు కూడా చేయాలేమో. సో అంటే నేను ఇది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. సో అది డ్రాబ్యాకా అంటే మేబీ డ్రాబ్యాక్ ఏమో. సో క్వాలిటీ పరంగా మీరు కాంప్రమైజ్ కానప్పటికీ సో ఆ రోజు మామూలుగా ఇప్పుడు టపాసులు పేల్చడం, తర్వాత శాల్వాలు కప్పడం, ఫోనుల్లో దండలేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సరే ఎనీవే సో అది ఎవరిష్టం వాళ్ళది, కాదనట్లేదు. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ర్యాంకర్స్ ఏకేఎస్ఐఎస్ విషయంలో ర్యాంకర్స్ చాలామంది యూపీఎస్సీ ర్యాంక్స్ దానికి సంబంధించి చాలామంది హెల్ప్ చేసింది. అండ్ వేరే లా ఎక్సలెన్స్ కూడా హెల్ప్ చేసింది. లా ఎక్సలెన్స్ కూడా దాని గురించి వర్కౌట్ చేశారు, ఖచ్చితంగా కాదనట్లేదు. సో బట్ మేబీ ఇది ఒకసారి చూడాలి. సో ఎనీవే ఓవరాల్గా నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే 2 ఇన్స్టిట్యూట్స్ నేను చెప్పిన పాయింట్స్ అనేవి కూడా
ఉన్నాయా లేవా క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేశాను. 1 రెండు మంచి ఇన్స్టిట్యూట్సే, ఎవరిని కాదనడానికి లేదు, అవునడానికి లేదు. సో 2 బెస్ట్ ఇన్స్టిట్యూట్సే. బట్ కొన్ని విషయాల్లో సో కొంచెం ఏకేఎస్ ఐఏఎస్ బెటర్గా ఉందేమో నాకు అనిపిస్తూ ఉంది. ఇది నిజా కాదా అనేది మీరు ఆఫ్లైన్లో అశోక్ నగర్లో ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఎంక్వైరీ చేసి అప్పుడు డెసిషన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.